నమస్తే, వెల్కమ్ బ్యాక్. ఒక సినిమా అప్డేట్ కాదు, సినిమాలో చాలా సందర్భాల్లో హీరోలు హీరోయిన్లు ఫేమస్ స్టార్స్ అయిన తర్వాత అందులో ఎక్కువగా కలిసి చేసేవాళ్ళు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి, అంతే ఘోరంగా విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇలా చెప్పగానే అందరికీ గుర్తొచ్చే ఫస్ట్ పేరు సమంత అండ్ నాగ చైతన్య. శామ్ చై అని పిలుచుకునేవారు. చాలా మంచి చూడముచ్చటైన జంట అని చాలా అనుకున్నారు. కొన్నాళ్ళుగా వ్యవహారం నడిచింది. ఆల్మోస్ట్ ఆల్ ఏం మాయ చేసేవా నుంచి మనం సినిమా వరకు కూడా వీళ్ళ ప్రయాణం కొనసాగింది. తర్వాత ఇద్దరు భార్యాభర్తలు అయ్యారు, అంతా బాగానే ఉంది అనుకున్నారు. సంవాట్ 2017లో ఎప్పుడో పెళ్ళి జరిగినట్టుంది. తర్వాత 2021లో ఎప్పుడో విడిపోయారు. ఆల్మోస్ట్ ఆల్ 3 years 4 years తర్వాత. సో ఎవరి వ్యక్తిగత కారణాలు వాళ్ళవి. అంటే ఇక్కడ చైతన్య ఏ రోజు ఆయన జనరల్గా ఎక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ, లేదంటే బయట ఏమైనా విషయాల్లో హల్చల్ చేయడం కానీ, లేదంటే పలానా పబ్లో దొరికిపోయాడు, ఎక్కడికి వెళ్ళి ర్యాష్ డ్రైవింగ్ చేశారు, ఇలాంటి వార్తలు ఏవి ఎక్కడా రావు ఆయన మీద. అసలు ఆయన సినిమాల్లో తప్ప బయట కనిపించేది చాలా 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 అరుదు అంటే ఏవైనా ఫంక్షన్స్లో కూడా పెద్దగా కనబడ్డాయి. అటువంటి నాగ చైతన్య విడిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు, శోభితాని. బట్ ఆయన ఎప్పుడూ ఎక్కడా ఆమె గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇకపోతే సమంత కూడా విడిపోయి తర్వాత రీసెంట్గా ఒక 6 months బ్యాక్ ఇప్పుడు ఆమె కూడా పెళ్లి చేసుకున్నారు, మన రాజ్ నెడుమూరుని. ఆమె కూడా ఎక్కడా చైతన్య గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ ఆవిడ కొన్ని స్టేటస్లు పెడుతుండేవారు రకరకాలుగా. అంటే ఒకసారి కుక్క బొమ్మను పెట్టి ప్రేమను దీనికి పంచినా బాగుండేది, ఎవరెవరికో పంచాము అని ఒక ట్యాగ్ లైన్ పెట్టడం. తర్వాత విలువైన వస్తువుల్ని విలువైన వ్యక్తులకు ఇవ్వకుండా అనవసరంగా ధనాన్ని వృధా చేశానని చెప్పి ఒకసారి స్టేటస్ పెట్టడం. అలాగే తండ్రిని కోల్పోయినప్పుడు కూడా ఎంతకన్నా బాధను అనిపించాను, దానితో పాటు తండ్రిని కూడా కోల్పోయింది, ఇదొక ఇంకొంచెం బాధ పెడుతోంది అని ఇలాగ ఆవిడ ఏదో ఇండైరెక్ట్గా ఆమె మానసికంగా ఏదో సమ్ డిజార్డర్ కూడా ఏదో ఫేస్ చేశారన్నట్టు కూడా వార్తలు అప్పుడు వచ్చింది. దాన్ని మన సద్గురు ఆశ్రమంకి వెళ్ళాక ఆల్మోస్ట్ ఆల్ ఆ డిజార్డర్ నుంచి బయటపడ్డారన్నట్టు కూడా ఆవిడ చెప్పుకొచ్చారు. సో తర్వాత చాలా ఈవెంట్స్లో కానీ లేదంటే స్టేజ్ షోస్లో కూడా ఆవిడ చెప్పడం జరిగింది, కొంచెం నేను డిస్టర్బ్ అయ్యానమాట వాస్తవమే, కానీ ఇప్పుడు నేను ఫ్రీ అయ్యానని. సో ఎక్కడ కూడా ఏది ఎవరు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ సమంత సఫర్ అయిన దాన్ని బట్టి సమంత అభిమానుల్లో లేకపోతే కొంతమంది ఈ కంటెంట్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే ఎంజాయ్ చేసే నారదులు ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళు మొత్తానికి ఒకటి క్రియేట్ చేశారు. సమంతకు అన్యాయం చేశాడు నాగ చైతన్య, సమంత కెరియర్ని నాశనం చేశాడు, పెళ్లి తర్వాత సమంత కెరియర్ డ్రాప్ అవుతూ వచ్చింది, పెళ్లి తర్వాతే సమంత ఏంటది మన పుష్ప సినిమాలో అంటారా సాంగు చూసి నాగ చైతన్య అసహించుకున్నాడు. సినిమా వాళ్ళ కెరియరే సినిమా. ఆమె మధ్యలో చాలా హీరోలతో కూడా నటించింది, అవన్నీ తెలుసు. ఈయన కూడా సినిమా వాడే, చాలా హీరోయిన్లతో నటించాడు. మరి ఆమె ఈయన్ని పెళ్లి చేసుకుని ఈమె ఆయన కూడా పెళ్లి చేసుకున్నారు. ఆ సినిమా వాళ్ళకి ఆ పట్టింపులు ఉండవు. కానీ ఇక్కడ సోషల్ మీడియాలో ఉండే కొంతమంది ప్రబుద్ధులు క్రియేట్ చేసిన కంటెంట్ అది. ఇంకొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి సమంతని తిరిగి ఏదో అంటున్నట్టుగా, ఈ బాధపడుతున్నట్టుగా ఇలాగ రకరకాలుగా చేయడం అనేది చాలా ఇబ్బందికర అంశం. దీనికి తోడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి కొండా సురేఖ గారు ఒక దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అసలు నాగార్జున గారు నాగ చైతన్య గారి ప్రోద్బలంతోనే వీళ్ళు కొన్ని పనులు చేయమన్నారు, ఆవిడ చేయనందుకు అందుకే నాగ చైతన్యతో విడాకులు తీసుకుందన్నట్టు కూడా ఒక ఘోరమైన పదజాలం వాడేశారు ఇవిడ. సో అది తర్వాత ఆయన నాగార్జున గారు కేసు వేశారు, ఇప్పుడు రీసెంట్గా క్షమాపణ చెప్పారు, విత్డ్రా ఏది చేసుకున్నట్టున్నారు, అది పక్కన పెట్టండి. సో ఇట్లాంటి ఇన్ని రూమర్స్ రావడం, ప్రతిదీ చైతన్యాన్ని పాయింట్అవుట్ చేయడం, ఈయన మాత్రం చక్కగా పెళ్లి చేసుకున్నాడు, ఆమె మాత్రం ఇంకా మర్చిపోలేకపోతుంది, ఇలాంటి వేదాలు. ఇప్పుడు ఆవిడ కూడా చేసుకుందా, కాకపోతే ఒకరు వెనక ఒకరు ముందు. ఇప్పుడు ఈయన ముందు చేసుకున్నాడు, ఆమె తర్వాత చేసుకుంది, ఒక 1 year గ్యాప్లోనో 1.5 year గ్యాప్లోనో. ఇటువంటి నేపథ్యంలో ఎవరైతే సమంతకు ఫేవర్గా కంటెంట్స్ పెట్టి సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారో, లేదంటే సోషల్ మీడియా ద్వారా తగిలించి తమాషా చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు, మొత్తానికి ఇది చేయడం వల్ల ఎట్టకేలకు నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇట్లాంటి వివాదాల్లో ఈ మధ్యకాలంలో కేంద్రంలో ఉండే అక్కడ ఉండే ఢిల్లీలో ఉండే హైకోర్టు అయితే మొత్తానికి
ఇండియా వైడ్గా వార్త అందరికి కూడా తెలుస్తుంది, పైగా కొంచెం బలంగా ఉంటుందనే ఉద్దేశంలో అక్కడ ఫైల్ చేయడం జరిగింది. అంటే గతంలో ఎవరు ఎన్టీఆర్ గారు కూడా ఆయన ఫేస్ని మార్ఫింగ్ చేసి ఎవరెవరో యాడ్స్కి వాడుకోవడం చేయడం, ఆయన కూడా కంప్లైంట్ చేశారు. ఇకపై ఆయన కంటెంట్ ఎవడు వాడతాడు కేసులని. అలాగే బన్నీ గారు కూడా ఒకసారి కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా నాగ చైతన్య కూడా ఈ విధంగా ఆశ్రయించి ఈయన చెప్పేది ఏంటంటే, నా ఫోటోని నా కంటెంట్ వాడుకోవడం కాదు, ఇలాగ నేను ఇప్పటికీ సమంత ఆవిడ లైఫ్ ఆవిడ లీడ్ చేస్తుంది, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటున్నాను, నేను ఎక్కడ ఆమెని ఇబ్బంది పెట్టట్లేదు అని ఆయన చెప్పలేదు, నేను అంటున్నాను. ఆయన ఎక్కడేం మాట్లాడట్లేదు కదా. బట్ ఇప్పటికీ సమంతని జీవితం నాశనం చేశాడు, సమంత కెరీర్నే నాశనం చేశాడు. ఇప్పుడు ఒక హీరోయిన్ని లైఫ్ టైం మహా అయితే ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు, ఒక్కొక్కరికి ఎక్కడో శ్రీదేవి గారు లాంటి వాళ్ళకి లెందీ కెరీర్ ఉంటుందేమో కానీ, లాంగ్ పీరియడ్ ఉంటుందేమో కానీ చాలా అరుదు. శ్రీదేవి గారు, జయప్రద గారు, తర్వాత సౌందర్య గారు, ఇట్లాంటి రీసెంట్గా త్రిష గారు కూడా ఇంచుమించు ఒక 20 ఏళ్ళుగా ఒక కెరియర్ నడిపించారు. అంటే అలా అందరికీ ఉంటారని చెప్పలేము. ఒక్కొక్కరికి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇష్యూ డిస్టర్బెన్స్ అవ్వడం వచ్చు, లేదా కొంతమందికి వాళ్ళ దాన్ని ఏమంటారు సినిమాల్లో అవకాశాలు తగ్గొచ్చు, లేదంటే కొత్త ఫేస్ కోసం వేరే వాళ్ళని తీసుకోవచ్చు, ఇలాంటి సందర్భాలు కూడా అవ్వచ్చు. కానీ దాన్ని ఈయన కేవలం నాగ చైతన్య నుంచి విడాకులు అయిపోయిన తర్వాత ఆమె డిస్టర్బ్ అయిపోయింది, ఆమె ఒక డిజార్డర్లోకి వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇప్పుడు రాజనెడుమూని చేసుకోవడం వల్ల కాబట్టి ఇప్పుడు కొంచెం ఇదిగా ఉంది, ఈ మధ్య ఈ గ్యాప్లోనే ఆమె సినిమా అవకాశాలు పోయాయి, ఆయన లైఫ్ దెబ్బతింది, దానికి కారకుడు నాగ చైతన్య అని చెప్పి ఇట్లా ప్రతిసారి ప్రోపగాండా చేయడం అనేది ఎవరికైనా చాలా డిస్టర్బ్గా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు, తనతో ఆయన హ్యాపీగా ఉండాలంటే ఇలాంటి డిస్టర్బెన్స్ ఉంటే వాళ్ళకి అన్ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొన్న రామ్ చరణ్ గారికి ట్విన్స్ పుట్టక ముందు కూడా ఉపాసనా గారి మీద భయంకరమైన ట్రోల్స్ చేశారు. దాని మీద లావణ్య త్రిపాఠి కూడా చాలా సీరియస్ అయింది. ఏంటి అసలు వాళ్ళు గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళు ఎంత మానసిక ఆందోళన గురవుతారు, మీరు అవేవి పట్టవా, సింపుల్గా మీరు ట్రోల్స్ చేసేస్తారా, ఇది కరెక్ట్ పద్ధతేనా అని చెప్పి కూడా ఆవిడ శుతిమెత్తగానే కొంచెం హెచ్చరించింది కూడా. సో ఈ సెలబ్రిటీలు అనేసరికి మరికొద్దిగా ఉత్సాహం ఉంటే ఉండొచ్చు, కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ డీప్గా చూసి ఊహించుకొని వీడేదో రాసేయడం, రాస్తే అరే మంచి వ్యూస్ వచ్చారా, ఇలా రాస్తేనే బాగుందిరా కంటెంట్. ఆయన ఎవడు పూరి జగన్నాథ్ గారు డైలాగ్ చెప్పించాలండి, గాంధీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తే 100 days 200 centers అన్నట్టుగా ఇట్లా నెగిటివిటీ మీద ఎక్కువగా జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. ఎక్కువగా వైలెన్స్ను వాటి మీద సినిమాలు కూడా బాగా సక్సెస్ చేస్తున్నారు అనేది ఒక వివాదం ఉంది. సో మొత్తం మీద అలాంటి సందర్భాల్లో నాగ చైతన్య ఇట్లాంటి విమర్శలు తట్టుకోలేక మొత్తానికి హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టు కూడా ఇట్లాంటివి ఎవరు చేయొద్దు అని కూడా తీర్పిచ్చింది. చూద్దాం. అయినప్పటికీ రకరకాల పేర్లు వాడి గతంలో ఒక నటుడు ఉండేవాడు, ఆ నటుడు ఒక హీరోయిన్ మోసం చేసి ఇలా కూడా కొంతమంది చెప్తారు. బట్ నాగ చైతన్య గారికి, నాగ చైతన్య ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే అటువంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, నిజాలు ఇప్పుడు నిజాలే, ఎవడేమన్నా పట్టించుకోవద్దు.